సేవలు తరిస్తా ఉన్నారు. సిఐని కొట్టిన నారాయణ స్వామిని కొట్టినా పోలీస్ శాఖ ఆయన మీద 307 పెట్ల. ఇది ఒక ఇన్స్పెక్టర్ని, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని కొడితే పోలీస్ శాఖ కేసు పెట్టలేదు. ఇక్కడ ఉండేటువంటి సిఇఓ ఆదేశాలు ఇవ్వలేదు. సిఇఓ కూడా తెలుసు. మళ్ళీ అది ఢిల్లీ నుంచి వస్తే తప్పితే ఆయన మీద తర్వాత నిన్న మొన్న 307 పెట్టారు. 307 పెట్టినా అరెస్ట్ చేశారా? చేయలేదు. ఏమంటారు? హైకోర్టు నుండి ఆయనకి 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయవద్దని. దేని మీద? ఈవీఎం పగలగొట్టిన దాని మీద, వివిప్యాట్ బాక్స్ పగలగొట్టిన దాని మీద, వాటి మీద ఆయనకి రిలీఫ్ వచ్చింది ఇతర ఎమ్మెల్యేలతో పాటు. అప్పుడు పెట్టేటప్పుడు 307 కనుక ఇతని మీద పెట్టుంటే ఈ కేసుని హైకోర్టు సపరేట్గా చూసేది, జ్యోతిర్మయ్య గారి బెంచి. అది మిగతా ఎమ్మెల్యేలతో పాటు ఈయన్ని చూసి ఇది పెద్దారెడ్డిని తర్వాత రఫీ గారు, కానీ పిన్నెల్లి మాచర్ల ఎమ్మెల్యే వ్యవహారంలో తర్వాత ఈ హత్యాయత్నం కేసు తర్వాత చాలా ఫిర్యాదు మేరకు చాలా నమోదైనాయి కదా. పీపీ కూడా ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ కూడా కోర్టులో వాదించారు కదా. ఇవాళ వాదించారు. మరి ఆయన అరెస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఛాలెంజ్ అయింది. ఇది ఒక దౌర్జన్యం, దుర్మార్గం, హత్యలు చేసినటువంటి ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్య ప్రక్రియకి ప్రాణం లాంటి ఓటింగ్ ని అతను ఆటంకం పరిచి ఓటింగ్ బాక్స్ ని ఏదైతే నేలకేసి కొట్టడం అంటే చాలా తీవ్రమైన విషయం. సరే, ఇదంతా ఒక పక్కన పెడితే వాటన్నిటికీ 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష అనిపించేది ఉంటే డైరెక్ట్ గా విధి నిర్వహణలో, ఎలక్షన్ లో నిధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐని, కానిస్టేబుల్ని కొట్టడము, ప్రశ్నించిన మహిళను కొట్టడము, తెలుగుదేశం ఏజెంట్ల ఇళ్లకెళ్ళి వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని కొట్టడము, ఆ వీడియోలు తీసి ఏజెంట్లకి చూపించటము, వాళ్ళని బయటికి తీసుకురావటము, ఇవన్నీ కూడా చూసాం కదా. ఇవాళ కూడా కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, ఒక అతను పోలింగ్ బూత్ లో లంచ్ ఇవ్వటానికి బయలుదేరితే అతన్ని కారుతో గుద్దేసి అతని మీద నుంచి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను గుంటూరులో చికిత్స చేయించుకుంటా ఉన్నాడు. ఇంత ఘోరాలు చేసినటువంటి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకపోవటం ఏంటి? 307 పెట్టినా అరెస్ట్ చేయకపోవటం ఏంటి? అసలు ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు? నేనేం భయపడలేదు, నేను అనుకుంటే 2 గంటల్లో వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి ఎమ్మెల్యే, సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఇవాళ 4 రోజులు గడుస్తున్నా ఎక్కడున్నాడో ఆచూకి చెప్పడే. హైకోర్టుకు మాత్రం లాయర్లు పెట్టి పంపిస్తా ఉంటాడు. అంటే సో మీరు ఇందాక అన్నట్టుగా ఈ పోస్టల్ బ్యాలెట్లకి సంబంధించి దీని వరకు సంబంధించి అయితే సో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారుల తప్పే